హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు అయితే 45 నుంచి వయసు దాటిన వారికి ప్రతి ఒక్కరికైతే ఈ ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా పెంచారు. మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు? మరి ఎప్పుడు ఈ పాత వారికి ఇస్తున్నారా? మరి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మరి ఎప్పుడు ఇస్తున్నారు? మరి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు 45 వయసు దాటిన వారికి ప్లస్ వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే పాత వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరిగింది. 2016 లోపు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఆసరా చేయుత లబ్ధిదారులు వాళ్ళకి మాత్రమే పెంచడం జరిగింది. 800 కోట్ల నిధులైతే పైగానే విడుదలైతే చేయడం జరిగింది ఆసరా చేయుత పెన్షన్ల గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఇక వృద్ధులకైతే 4000, అలాగే వితంతులకు, ఒంటరి మహిళలకు 5000, అలాగే వికలాంగులకి 6000 రూపాయలు. మరి ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే ఇక జనవరిలో మనకైతే కొత్త వాళ్ళకి మాత్రం 25వ తేదీనైతే ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి పండగ తర్వాత కొత్తగా దరఖాస్తు 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఆసరా చేయుత పెన్షన్ల గురించి దరఖాస్తు చేసుకున్న వారికి పాతవారు మాత్రం దరఖాస్తు చేసుకోవద్దని చెప్పడం జరిగింది. ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఇక వృద్ధులకైతే 4000, వితంతులకు, ఒంటరి మహిళలకు 5000, వికలాంగులకు 6000. వికలాంగులకు 60%, 80% సదరం సర్టిఫికేట్ పై 20% నుంచి అంటే 80% వరకు ఎవరికైతే వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ బట్టి కూడా వాళ్లకు అమౌంట్ అనేది పెంచడం జరుగుతుంది. అలాగే ఇక వికలాంగులకు ఏజ్ అనేది లిమిట్ లేదండి. మీరు 45 ఉన్నా, 55 ఉన్నా, 25 ఉన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి. జనవరిలో వస్తాయి. థ్యాంక్స్.